అండి, వెల్కమ్ టు అశ్విని వ్లాగ్స్ అండి, కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు పచ్చిమెత్తళ్ళు చింతకాయ కూర ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. అంటే మా సైడ్ మేము ఎలా వండుకుంటామండి. మెత్తలకి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు దంచుకోవాలండి, మిక్సీలో తిప్పకూడదు. చింతకాయలు కూడా దంచుకోవాలండి. కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు అంతేనండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ముందు మెత్తల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మరీ రోస్ట్ కాదు, మీడియంగా పక్కన పెట్టుకోవాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం కూర వండుకున్నాక ముక్క విడవకుండా ఉంటుందండి. అంతా అయిన తర్వాత మళ్ళీ అదే నూనెలో మళ్ళీ నూనె వేయక్కర్లేదండి. దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఈ దంచిన ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు అది కూడా కొంచెం మగ్గిన తర్వాత చింతకాయ తొక్కు ఇది కూడా వేసి ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. తర్వాత నీళ్లు పోసుకోవాలండి. నేను కొంచెం పాలు కూడా వేసానండి. మేము మెత్తల కూరలో కొంచెం పాలు వేసుకుంటామండి. ఆ క్లిప్పు మిస్ అయిందండి. ఒక్క పొంగు వచ్చిన తర్వాత మెత్తలు కూడా యాడ్ చేసుకోవాలండి. గరిటె పెట్టకూడదండి. ఓన్లీ దాకా ఒకటి గుడ్డ పట్టుకొని తిప్పుకోవాలి. దగ్గర పడే వరకు సిమ్లో పెట్టి వండుకోవాలండి. అంతేనండి.